హలో వెల్కమ్ టు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లైబ్రరీ. మీకేమైనా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే తప్పకుండా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. టుడే వీడియోలో మనం జనవరి నుండి నవంబర్ మంత్ దాకా ఉన్న బుక్స్ అండ్ ఆథర్స్ పుస్తకాలు మరియు రచయితలు అనే టాపిక్ అయితే చూద్దాం. సో ఇదే విధంగా నేను ఇండిసెస్ అండ్ ర్యాంక్స్ కానీ, గ్రాండ్ పిక్స్ కానీ, సమిట్స్ కానీ, ఓకే. సో అలాగే మనకి బ్రాండ్ అంబాసిడర్స్ ఇలా కొన్ని వీడియోస్ ఆల్రెడీ అప్లోడ్ చేశాను. ఆ ప్లేలిస్ట్ లింక్ మీకు డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. చూడకపోతే అక్కడ నుండి అయితే చూడొచ్చు. అదే విధంగా మనకి జనవరి నుండి అక్టోబర్ మంత్ దాకా ఉన్న అపాయింట్మెంట్స్, అవార్డ్స్, బుక్స్ అండ్ ఆథర్స్, డిఫెన్స్ న్యూస్, ఇంపార్టెంట్ డేస్ అండ్ థీమ్స్, అలాగే ర్యాంక్స్, స్పోర్ట్స్ న్యూస్, అలాగే ఆర్బిటరీస్ ఎవరైతే ముఖ్యమైన వ్యక్తులు చనిపోయారో, అలాగే సమిట్స్ కానీ, ఫెస్టివల్స్ కానీ ఇక్కడ మెన్షన్ చేసిన టాపిక్స్ అన్నీ కూడా పీడిఎఫ్స్ అయితే వెబ్సైట్లో అందుబాటులో ఉంచడం జరిగింది. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉండి బై చేయాలనుకుంటే కనుక లింక్ డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. లేదా గూగుల్లోకి వెళ్ళి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లైబ్రరీ అని చెప్పి మీరు సెర్చ్ చేసి వెబ్సైట్లోకి వెళ్ళిన తర్వాత బండిల్ పీడిఎఫ్ సెషన్లో ఉంటుంది. అక్కడ నుండి మీరైతే బై చేయొచ్చు. సో మంత్ వైజ్గా జనవరి నుండి నవంబర్ దాకా అయితే బుక్స్ అండ్ ఆథర్స్ కవర్ చేద్దాం. మమత బియాండ్ 2021 బుక్ ఆథర్ వచ్చేసరికి జయంత్ ఘోషల్. ఓకే, మమత బియాండ్ 2021 పుస్తక రచయిత జయంత ఘోషల్. అలాగే గాంధీస్ అసాసియన్ ద మేకింగ్ ఆఫ్ నాథురామ్ గాడ్సే అండ్ హిజ్ ఐడియా ఆఫ్ ఇండియా అనే బుక్ ఆథర్ వచ్చేసరికి ధీరేంద్ర జా. ఓకే, గాంధీ హంతకుడు గాంధీస్ అసాసియన్ ది మేకింగ్ ఆఫ్ ద నాథురామ్ గాడ్సే అండ్ హిజ్ ఐడియా ఆఫ్ ఇండియా అనే పుస్తక రచయిత ధీరేంద్ర జా. అలాగే రతన్ టాటా ఆథరైజ్డ్ బయోగ్రఫీ టైటిల్ ద రతన్ ఎన్ టాటా ద ఆథరైజ్డ్ బయోగ్రఫీ ఈజ్ ఆథర్ బై ద థామస్ మాథ్యూ. ఓకే, మనకి రతన్ టాటా యొక్క అధికృత జీవిత చరిత్ర రతన్ ఎన్ టాటా అనే దాన్ని బయోగ్రఫీని ఎవరు రచించారు అని అడిగితే కనుక థామస్ మాథ్యూ. అలాగే ఆటోబయోగ్రఫీ ఆఫ్ అరుంధతి భట్టాచార్య ఇన్డొమిటబుల్ ఏ వర్కింగ్ ఉమెన్స్ నోట్స్ ఆన్ లైఫ్ వర్క్ అండ్ లీడర్షిప్ రిలీజ్డ్. మనకి ఇన్డొమిటబుల్ అనే పుస్తకం ఎవరి యొక్క స్వీయ చరిత్ర అని అడిగితే కనుక అరుంధతి భట్టాచార్య గారి యొక్క స్వీయ చరిత్ర ఇన్డొమిటబుల్ ఏ వర్కింగ్ ఉమెన్ నోట్స్ ఆన్ లైఫ్ వర్క్ అండ్ లీడర్షిప్. అలాగే మనకి బోస్ ది అన్టోల్డ్ స్టోరీ ఆఫ్ ఎన్ ఇన్కన్వీనియంట్ నేషనలిస్ట్ ఆథర్ బై ద చంద్రచూర్ ఘోష్. ఓకే, బోస్ ది అన్టోల్డ్ స్టోరీ ఆఫ్ అండ్ ఇన్కన్వెన్షనల్ నేషనలిస్ట్ అనే పుస్తక రచయిత చంద్రచూర్ ఘోష్. అలాగే మహారాష్ట్ర గవర్నర్ రిలీజ్డ్ ద బుక్ లెజెండ్ ఆఫ్ బీర్సముండా ఆథర్ బై ద తుహినియా సింహ అండ్ అంకిత్ వర్మ. ది లెజెండ్ ఆఫ్ బీర్సముండా అనే పుస్తకాన్ని మనకి మహారాష్ట్ర గవర్నర్ విడుదల చేశారు. పుస్తక రచయితలు తుహినియా సింహ మరియు అంకిత వర్మ. అలాగే ద ఫార్మర్ ఫైనాన్స్ సెక్రటరీ ఆఫ్ ఇండియా సుభాష్ చంద్ర గార్గ్ హ్యాస్ అనౌన్స్డ్ హిస్ డెబ్యూట్ బుక్ నేమ్డ్ ద $10 trillion డ్రీమ్. ఓకే, $10 trillion డ్రీమ్ అనే పుస్తకాన్ని ఎవరు రచించారు అంటే సుభాష్ చంద్ర గార్గ్. ఈయన ఎవరు అంటే భారతదేశ మాజీ ఆర్థిక కార్యదర్శి. అలాగే న్యూ బుక్ టైటిల్ ద లిటిల్ బుక్ ఆఫ్ ఇండియా సెలబ్రేటింగ్ 75 years ఆఫ్ ఇండిపెండెన్స్ ఆథర్ బై ద రస్కిన్ బాండ్. ఓకే, వాజ్ రిలీజ్డ్ మార్కింగ్ ద 75 years ఆఫ్ ఇండియన్ ఇండిపెండెన్స్. ఓకే, రస్కిన్ బాండ్ రచించిన ఏ లిటిల్ బుక్ ఆఫ్ ఇండియా సెలబ్రేటింగ్ ద 75 years ఆఫ్ ఇండిపెండెన్స్ అనే కొత్త పుస్తకం అయితే విడుదలైంది. భారతదేశానికి స్వతంత్రం వచ్చి 75 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా ఈ పుస్తకాన్ని అయితే విడుదల చేయడం జరిగింది. ఓకే, సో గుర్తుపెట్టుకోండి, ఏ లిటిల్ బుక్ ఆఫ్ ఇండియా సెలబ్రేటింగ్ 75 years ఆఫ్ ఇండిపెండెన్స్ పుస్తక రచయిత ఎవరు అంటే ఫేమస్ ఆథర్ రస్కిన్ బాండ్. అలాగే బుక్ టైటిల్ ఫియర్లెస్ గవర్నెన్స్ బై కిరణ్ బేడి. ఓకే, నిర్భయ పాలన. ఓకే, ఫియర్లెస్ గవర్నెన్స్ అనే పుస్తక రచయిత కిరణ్ బేడి. ఒక్కొక్కసారి మనకి ట్రూ ట్రాన్స్లేషన్ కన్నా మెయిన్గా ఇంగ్లీష్లో పేరు ఎలా ఉందో బుక్ పేరు అలాగే గుర్తుపెట్టుకోండి. ట్రాన్స్లేషన్ కన్నా ఎక్కువగా ఇంగ్లీష్లో ఉన్నట్టే ఎగ్జామ్లో అయితే అడుగుతూ ఉంటాడు. లాస్ట్ అమాంగ్ ఈక్వల్స్ పవర్ క్యాస్ట్ అండ్ పాలిటిక్స్ ఇన్ బీహార్ విలేజెస్ ఆథర్ బై ద ఎంఆర్ శరణ్. ఓకే, మనకి ఈక్విటాస్లో చివరిది. ఓకే, ఈక్వల్స్లో చివరిది బీహార్ గ్రామాల్లో అధికారము, కులము మరియు రాజకీయాలు అనే పుస్తక రచయిత ఎంఆర్ శరణ్. ఓకే, మెయిన్గా చెప్పాను కదా, ఇంగ్లీష్లో ఫాలో అవ్వండి. అలాగే ఆపరేషన్ కథామా. ఓకే, ఆపరేషన్ మనకి కత్మా అనే పుస్తక రచయిత ఎవరు అంటే ఆర్సి గంజు మరియు అశ్విని భట్నాకర్. ఓకే, మనకి ఆపరేషన్ కత్మా అనే పుస్తక రచయిత ఇద్దరు ఉన్నారు, ఆర్సి గంజు మరియు అశ్విని భట్నాకర్. అలాగే యూనియన్ మినిస్ట్రీ ఆఫ్ స్టేట్ ఫర్ కల్చర్ మీనాక్షి లేఖి హ్యాస్ రిలీజ్డ్ ద పిక్టోరియల్ కామిక్ బుక్ టైటిల్ ద ఇండియాస్ ఉమెన్ అన్సంగ్ హీరోస్ యాజ్ ఎ ట్రిబ్యూట్ టు ద ఫర్గాటెన్ ఉమెన్ ఫ్రీడమ్ ఫైటర్స్ ఆఫ్ ద కంట్రీ. ద బుక్ హ్యాస్ బీన్ ప్రిపేర్డ్ బై ద మినిస్ట్రీ ఆఫ్ కల్చర్ ఇన్ పార్ట్నర్షిప్ విత్ అమర చిత్ర కథ. కేంద్ర సాంస్కృతిక శాఖ సహాయ మంత్రి మీనా కాశీలేకి ఇండియాస్ ఉమెన్ అన్సంగ్ హీరోస్ అనే పేరుతో చిత్రమైన కామిక్ పుస్తకాన్ని అయితే విడుదల చేయడం జరిగింది. ఇది దేశం మర్చిపోయిన మహిళా స్వాతంత్ర సమరయోధులకు నివాళిగా ఉంటుంది. ఈ పుస్తకాన్ని సాంస్కృతిక మంత్రిత్వ శాఖ అమర చిత్ర కథ భాగస్వామ్యంతో అయితే సిద్ధం చేయనుంది. నెక్స్ట్ ఫిబ్రవరి మంత్లో ఉన్న బుక్స్ అండ్ ఆథర్స్ పుస్తకాలు రచయితలు చూద్దాం.
ఇండియా ఫస్ట్ ఎవర్ సీజన్ స్టైల్ బుక్ టైటిల్ ద క్లాస్ ఆఫ్ 2006 స్నీక్ పీక్ ఇంటూ ద మిస్ అడ్వెంచర్స్ ఆఫ్ ద గ్రేట్ ఇంజనీరింగ్ లైఫ్ రిటర్న్ బై ఆకాష్ కన్సల్. భారతదేశపు మొట్టమొదటి సీజన్ స్టైల్ పుస్తకం ది క్లాస్ ఆఫ్ 2006 స్నీక్ పీక్ ఇంటూ ద మిస్ అడ్వెంచర్స్ ఆఫ్ ద గ్రేట్ ఇండియన్ ఇంజనీరింగ్ లైఫ్ అనే పుస్తక రచయిత ఆకాష్ కన్సల్. అలాగే ఇండియా దట్ ఈస్ భారత్ Colonity, Civilization and Constitution authored by the Sai Deepak. ఓకే, జే సాయి దీపక్. ఇండియా దట్ ఈస్ భారత్ వలసవాదం నాగరికత రాజ్యాంగం అనే పుస్తకాన్ని రచించడం జరిగింది. అలాగే గోల్డెన్ బాయ్ నీరజ్ చోప్రా ఆథర్ బై ద నవదీప్ సింగ్ గిల్. ఓకే, నవదీప్ సింగ్ గిల్. మనకి నవదీప్ సింగ్ గిల్ ఈ పుస్తకాన్ని రచించారు. గోల్డెన్ బాయ్ నీరజ్ చోప్రా. అలాగే విర్జు స్టూడియోస్ ఇన్ అసోసియేషన్ విత్ మిడా స్టీల్స్ ప్రైవేట్ లిమిటెడ్ హ్యాస్ రిలీజ్డ్ ద మోషన్ పోస్టర్ ఆఫ్ హిస్ అప్కమింగ్ గ్రాఫిక్ నవల్ అథర్వా ద ఆరిజిన్. ఓకే, అథర్వా ది ఆరిజిన్ అని చెప్పి గ్రాఫిక్ రిలేటెడ్ బుక్ ఇది. మిడా స్టీల్ ప్రైవేట్ లిమిటెడ్ తో కలిసి విర్జు స్టూడియోస్ అయితే మనకి గ్రాఫిక్ నవల్ అయితే తీసుకురానుంది. దీంట్లో మనకి ఎంఎస్ ధోని అయితే కనబడతాడు. అటల్ బిహారీ వాజ్పేయి. ఓకే, అటల్ బిహారీ వాజ్పేయి పుస్తకాన్ని రచించింది ఎవరు అంటే సాగరిక ఘోష్. ఓకే, అటల్ బిహారీ వాజ్పేయి పుస్తక రచయిత సాగరిక ఘోష్. అలాగే ఇండియా ఆఫ్రికా రిలేషన్ చేంజింగ్ ద ఆరిజిన్స్ ఆథర్ బై ద రాజీవ్ భాటియా. ఇండియా ఆఫ్రికా సంబంధాలు మారుతున్న ఆరిజిన్స్ అనే పుస్తక రచయిత రాజీవ్ భాటియా. హౌ టు ప్రివెంట్ ద నెక్స్ట్ పాండమిక్. ఓకే, నెక్స్ట్ పాండమిక్ ని ఎలా నిరోధించాలనే పుస్తక రచయిత బిల్ గేట్స్. అలాగే హ్యూమనే హౌ ద యునైటెడ్ స్టేట్స్ అబాండెడ్ పీస్ అండ్ రీఇన్వెంటెడ్ వార్ బుక్ ఆథర్ శామ్యూల్ మోయెన్. హ్యూమన్ యునైటెడ్ స్టేట్స్ శాంతిని ఎలా వదులుకుంది మరియు యుద్ధాన్ని తిరిగి ఆవిష్కరించింది అనే పుస్తక రచయిత శామ్యూల్ మోయెన్. అలాగే డిగ్నిటీ ఇన్ ఏ డిజిటల్ ఏజ్ మేకింగ్ టెక్ వర్క్ ఫర్ ఆల్ ఆఫ్ అస్ బుక్ ఆథర్ రో ఖన్నా. డిగ్నిటీ ఇన్ ఏ డిజిటల్ ఏజ్ మేకింగ్ టెక్ వర్క్ ఫర్ ఆల్ ఆఫ్ అస్ పుస్తక రచయిత రో ఖన్నా. అలాగే నేషన్ టు ప్రొటెస్ట్. ఓకే, నేషన్ టు ప్రొటెస్ట్ పుస్తక రచయిత ప్రియం గాంధీ మోదీ. అలాగే హిస్టరీ ఆఫ్ శ్రీనికేతన్ రవీంద్రనాథ్ ఠాగూర్ పైనీరింగ్ వర్క్ ఇన్ రూరల్ కన్స్ట్రక్షన్ బుక్ ఆథర్ ఉమాదాసు గుప్తా. ఏ హిస్టరీ ఆఫ్ శ్రీనికేతన్ రవీంద్రనాథ్ ఠాగూర్ రూరల్ కన్స్ట్రక్షన్ లో పైనీరింగ్ వర్క్ పుస్తక రచయిత ఉమాదాస్ గుప్తా. అలాగే ది గ్రేట్ టెక్ గేమ్ బుక్ ఆథర్ అనిరుద్ సూరి. ది గ్రేట్ టెక్ గేమ్ పుస్తక రచయిత ఎవరు అంటే అనిరుద్ సూరి. అలాగే ది ఫౌండర్స్ ద స్టోరీ ఆఫ్ PayPal and the entrepreneurs who shaped the Silicon Valley book author Jimmy Soni. The founders, the story of PayPal and the entrepreneurship who shaped Silicon Valley అనే పుస్తక రచయిత జిమ్మీ సోనీ. అలాగే నెక్స్ట్ మార్చ్ మంత్లో ఉన్న బుక్స్ అండ్ ఆథర్స్ చూద్దాం. కాంగ్రెస్ లీడర్ రాహుల్ గాంధీ లాంచ్డ్ ద ఫస్ట్ వాల్యూమ్ ఆఫ్ తమిళనాడు చీఫ్ మినిస్టర్ ఎంకే స్టాలిన్ ఆటోబయోగ్రఫీ ఉంగలీల్ ఒరువన్ వన్ ఎమాంగ్ యూ ఇన్ చెన్నై. కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ యొక్క ఆత్మకథ పుస్తకం ఉంగలీల్ ఒరువన్ అంటే తెలుగులో దాని అర్థం మీలో ఒక్కడు. ఓకే, ఈ మొదటి సంపుటాన్ని చెన్నైలో అయితే ఆవిష్కరించారు. ఉంగలీల్ ఒరువన్ మీలో ఒక్కడు అనేది ఎవరి యొక్క ఆటోబయోగ్రఫీ ఆత్మకథ అని అడిగితే కనుక మనకి తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ యొక్క ఆత్మకథ. ఉదాన్ ఏక్ మజుందార్ బచ్చే కి బై కెప్టెన్ ఏడే మానిక్ బుక్ ఆథర్ మిథాలీష్ తివారీ. ఓకే, ఉడాన్ ఏక్ మజుందార్ బచ్చే కి కెప్టెన్ ఏడి మానిక్ పుస్తక రచయిత మిథిలేష్ తివారీ. అలాగే ఫార్మర్ ఇండియన్ ఆర్మీ కెప్టెన్ దీపం చటర్జీ హాజ్ ఆథర్డ్ ఏ న్యూ బుక్ టైటిల్ ద మిలీనియల్ యోగి ఏ మోడర్న్ డే పారాబుల్ అబౌట్ రీక్లెయిమింగ్ వన్స్ లైఫ్. భారత ఆర్మీ మాజీ కెప్టెన్ దీపం చటర్జీ ది మిలీనియల్ యోగి ఒకరి జీవితాన్ని తిరిగి పొందడం గురించి ఆధునిక కాలపు ఉపమానం అనే కొత్త పుస్తకాన్ని రచించారు. అలాగే ది బ్లూ బుక్ ఆథర్ వచ్చేసరికి అమితావ్ కుమార్. ఓకే, ది బ్లూ బుక్ పుస్తక రచయిత జర్నలిస్ట్ అమితావ్ కుమార్. అలాగే ది క్వీన్ ఆఫ్ ఇండియన్ పాప్ ఆథరైజ్డ్ బయోగ్రఫీ ఆఫ్ ఉషా ఉతూప్ రిలీజ్. ది క్వీన్ ఆఫ్ ఇండియన్ పాప్ అనేది ఎవరి యొక్క ఆథరైజ్డ్ బయోగ్రఫీ అంటే ఉషా ఉతూప్. అలాగే బయోగ్రఫీ ఆఫ్ లేట్ సోలి సొరబ్జీ టైటిల్ ద సోలి సొరబ్జీ లైఫ్ అండ్ టైమ్స్ ఆథర్ బై ద అభినవ్ చంద్రచూడ్. దివంగత సోలి సొరాబ్జీ జీవిత చరిత్ర సోలి సొరాబ్జీ లైఫ్ అండ్ టైమ్స్ అనే పుస్తక రచయిత అభినవ్ చంద్రచూడ్. అలాగే ఆథర్ గీతాంజలి శ్రీ ట్రాన్స్లేటెడ్ హిందీ నవల్ టోమ్ ఆఫ్ శాండ్ ఈజ్ అమాంగ్ 13 బుక్స్ లాంగ్ లిస్టెడ్ బై ద ఇంటర్నేషనల్ బూకర్ ప్రైజ్. మనకి రచయిత్రి గీతాంజలి శ్రీ అనువదించబడిన హిందీ నవల టామ్ ఆఫ్ శాండ్ అంతర్జాతీయ బూకర్ ప్రైజ్ కోసం దీర్ఘకాలిక జాబితా చేయబడిన 13 పుస్తకాల్లో ఒకటిగా అయితే ఎన్నికైంది. ది బుక్ వాజ్ ఒరిజినల్లీ పబ్లిష్డ్ యాజ్ రిత్ సమాధి అండ్ ట్రాన్స్లేటెడ్ ఇంటూ ఇంగ్లీష్ బై డైసీ రాక్వెల్. ఓకే, బుక్ వచ్చేసరికి మనకి
ఒరిజినల్‌గా 'రిత్ సమాధి' అనే పేరుతో మనకైతే రావడం జరిగింది. ఈ బుక్‌ను మనకి ఈ డైసీ రాక్‌వెల్ ఇంగ్లీష్‌లోకైతే అనువదించారు. సో, ఎందుకంటే మనకి బూకర్ ప్రైజ్ ఇంటర్నేషనల్ బూకర్ ప్రైజ్ కాబట్టి ఇది కేవలం ఇంగ్లీష్‌లోనే మనకి యాక్సెప్ట్ చేస్తారు. సో, బుక్ అనేది యాక్చువల్‌గా హిందీలో 'రిత్ సమాధి' అని చెప్పి గీతాంజలి శ్రీ రాస్తే, బుక్‌ను మనకి డైసీ రాక్‌వెల్ అయితే ట్రాన్స్‌లేట్ చేశారు. ప్రైజ్ విన్ అయితే ఇద్దరికీ కూడా షేర్ అనేది హాఫ్ అయితే ఇస్తారు. రత్నాకర్ శెట్టి రిలీజ్డ్ హిస్ ఆటోబయోగ్రఫీ టైటిల్ ఆన్ బోర్డ్ టెస్ట్ ట్రయల్ ట్రంప్ మై ఇయర్స్ ఇన్ బీసీసీఐ. ఓకే, రత్నాకర్ శెట్టి తన స్వీయ చరిత్రను అయితే విడుదల చేయడం జరిగింది. ఓకే, దాని పేరు మనకి ఆన్ బోర్డ్ టెస్ట్ ట్రయల్ ట్రంప్ మై ఇయర్స్ ఇన్ బీసీసీఐ. ఇది ఎవరి యొక్క ఆటోబయోగ్రఫీ అని అడిగితే కనుక రత్నాకర్ శెట్టి. సాహిత్య అకాడమీ పబ్లిష్డ్ ఏ బుక్ లెంత్ పోయెమ్ మాన్సూన్ బై ఇండియన్ పోయెట్ డిప్లొమేట్ అభయ్ కే. సాహిత్య అకాడమీ భారత కవి దౌత్యవేత్త అభయ్ కే రచించిన మాన్సూన్ అనే పుస్తక నిడివి గల కవితనైతే ప్రచురించారు. మోడీ at the rate of 20 dreams meet delivery edited and compiled by Bluecraft Digital Foundation. మోడీ at the rate of 20 dreams meet delivery బ్లూక్రాఫ్ట్ డిజిటల్ ఫౌండేషన్ ద్వారా సవరించబడి మరియు సంకలనం అయితే చేయబడడం జరిగింది. అంటే కొన్ని పుస్తకాలు అనేవి ప్రత్యేకంగా ఒక ఆథర్ అంటూ ఉండరు. సో, ఒక కంపెనీ అనేది ఓవరాల్‌గా అందరూ కలిపి అయితే ఎడిట్ చేయడం లేదా కొన్ని ఏదన్నా ప్రసంగాలు ఇచ్చినప్పుడు వాటి నుండి మనకి వ్యాఖ్యానాలు తీసుకొచ్చి కంపైల్ చేసి ఒక బుక్‌గా తీసుకురావడం అలాంటివి కూడా అయితే వస్తూ ఉంటాయి. పద్మావతి డాక్టర్ Tehmatin Eraj Udvadia has authored a new book titled More Than Just Surgery Life Lessons Beyond the OT. Okay, More Than Just Surgery Life Lessons Beyond the OT అనే పుస్తకాన్ని ఎవరు రచించారు అంటే డాక్టర్ టెహమటన్ ఎరాజీ ఉద్వాడియా. అలాగే బయోగ్రఫీ ఆఫ్ రాహుల్ బజాజ్ టైటిల్ ద రాహుల్ బజాజ్ అండ్ ఎక్స్ట్రాడినరీ లైఫ్ ఆథర్ బై ద గీతా పెర్మల్. రాహుల్ బజాజ్ అండ్ ఎక్స్ట్రాడినరీ లైఫ్ శీర్షిక రాహుల్ బజాజ్ యొక్క జీవిత చరిత్రను గీతా పెర్మల్ అయితే రచించారు. అలాగే చిల్డ్రన్స్ బుక్ అయిన ద లిటిల్ బుక్ ఆఫ్ జాయ్ బుక్ ఆథర్ ఇద్దరున్నారు, దలైలామా మరియు డెస్మాండ్ టూటు. ఓకే, పిల్లల పుస్తకం లిటిల్ బుక్ వచ్చేసరికి లిటిల్ బుక్ ఆఫ్ జాయ్ అనే పుస్తక రచయిత దలైలామా మరియు డెస్మాండ్ టూటు. అలాగే ఫార్మర్ ఇండియన్ క్రికెట్ కెప్టెన్ గుండప్ప రంగనాథ విశ్వనాథన్ హ్యాస్ పెన్డ్ హిస్ ఆటోబయోగ్రఫీ టైటిల్ ద రిస్ట్ ఎసూర్డ్ ఎన్ ఆటోబయోగ్రఫీ కో-ఆథర్ బై ద సీనియర్ జర్నలిస్ట్ ఆర్ కౌశిక్. భారత క్రికెట్ మాజీ కెప్టెన్ గుండప్ప రంగనాథ విశ్వనాథన్ తన ఆత్మకథ అయిన మణికట్టు హామీ అండ్ ఆటోబయోగ్రఫీ పేరుతో అయితే విడుదల చేశారు. ఈ పుస్తకాన్ని మనకి ఆర్ కౌశిక్ అయితే సహరచయితగా వ్యవహరించారు. అన్ఫిల్డ్ బ్యారల్స్ ఇండియా ఆయిల్ స్టోరీ బుక్ ఆథర్ రీచా మిశ్రా. అన్ఫిల్డ్ బ్యారల్ ఇండియా ఆయిల్ స్టోరీ అనే పుస్తక రచయిత రీచా మిశ్రా. అలాగే స్ఫూర్తి ప్రదాత శ్రీ సోమయ్య బుక్ ఆథర్ కె శ్యామ్ ప్రసాద్. స్ఫూర్తి ప్రదాత ది సోమయ్య పుస్తక రచయిత ఎవరు అంటే కె శ్యామ్ ప్రసాద్. అలాగే నీతి ఆయోగ్ అండ్ FAO లాంచ్డ్ ఏ బుక్ టైటిల్ ద ఇండియా అగ్రికల్చర్ టువార్డ్స్ ద 2030 ఎడిటెడ్ బై రమేష్ చంద్, ప్రమోద్ జోషి అండ్ శ్యామ్ కాట్కా. ఓకే, శ్యామ్ కట్కా. ఓకే, రమేష్ చంద్, ప్రమోద్ జోషి, శ్యామ్ కట్కా ఈ భారతీయ వ్యవసాయం 2030 అనే పేరుతో ఒక పుస్తకాన్ని అయితే సవరించారు. నెక్స్ట్ ఏప్రిల్ మంత్లో బుక్స్ అండ్ ఆథర్స్ పుస్తకాలు రచయితలు అయితే చూద్దాం. క్రంచ్ టైమ్ నరేంద్ర మోడీ నేషనల్ సెక్యూరిటీ క్రైసిస్ ఆథర్ బై ద శ్రీరామ్ చౌలియా. శ్రీరామ్ చౌలియా మనకి క్రంచ్ టైమ్ నరేంద్ర మోడీ నేషనల్ సెక్యూరిటీ క్రైసిస్ అనే పుస్తకాన్ని రచించారు. అలాగే క్వీన్ ఆఫ్ ఫైర్ పుస్తక రచయిత దేవిక రంగాచారి. అలాగే ధర్మేంద్ర ప్రధాన్ అయితే ఈ పుస్తకాన్ని విడుదల చేశారు. బిర్సా ముండా జనజాతీయ నాయక్ అని చెప్పి పుస్తకాన్ని రచించింది అలోక్ చక్రవాల్. ఓకే, బిర్సా ముండా జనజాతీయ నాయక్ అనే పుస్తకాన్ని ధర్మేంద్ర ప్రధాన్ విడుదల చేశారు. పుస్తక రచయిత మాత్రం అలోక్ చక్రవాల్. అలాగే డీకోడింగ్ ఇండియన్ బాబుడాం బుక్ ఆథర్ అశ్విని శ్రీవాస్తవ. డీకోడింగ్ ఇండియన్ బాబుడాం పుస్తక రచయిత అశ్విని శ్రీవాస్తవ. అలాగే ది మ్యావరిక్ ఎఫెక్ట్ వచ్చేసరికి హరీష్ మెహతా అయితే పుస్తకాన్ని రచించారు. ఓకే, ది మ్యావరిక్ ఎఫెక్ట్ పుస్తక రచయిత హరీష్ మెహతా. అలాగే టైగర్ ఆఫ్ డ్రాస్ క్యాప్ట్ అనుజ్ నాయర్ 23 కార్గిల్ హీరో ఆథర్ బై ద మీనా నాయర్ అండ్ హిమ్మత్ సింగ్ షెకావత్. టైగర్ ఆఫ్ డ్రాస్ కెప్టెన్ అనుజ్ నాయర్ 23 కార్గిల్ హీరో పుస్తక రచయితలు ఇద్దరున్నారు, మీనా నాయర్ మరియు హిమాయత్ సింగ్ షెకావత్. In the history of International Booker Prize, the novel of Tomb of Sand, authored by the Gitanjali Sri, has become the first Hindi language work of fiction to be shortlisted for the prestigious Literacy Prize. The novel has been translated into English by Daisy Raikwal. ఇందాక గతంలో కూడా చూసాం కదా. సో మనకి ఈ బుక్ అనేది లాంగ్ లిస్ట్ అయిందని చెప్పి అంతర్జాతీయ బూకర్ ప్రైజ్ చరిత్రలో గీతాంజలి శ్రీ రచించిన నవల టాంబ్ ఆఫ్ శాండ్ ప్రతిష్టాత్మక సాహిత్య బహుమతికి ఎంపికైన మొట్టమొదటి హిందీ భాష కల్పన రచనగా అయితే నిలిచింది. ఈ నవలను డైసీ రాక్వెల్ అయితే ఆంగ్లంలోకి అనువదించారు. ఒరిజినల్ ఆథర్ వచ్చేసరికి గీతాంజలి శ్రీ. నాట్ జస్ట్ ఏ నైట్ వాచ్మెన్ మై ఇన్నింగ్స్ విత్ BCCI బుక్ ఆథర్ వినోద్ రాయ్. ఓకే, నాట్ జస్ట్ ఏ నైట్ వాచ్మెన్ మై ఇన్నింగ్స్ విత్ BCCI పుస్తక రచయిత వినోద్ రాయ్.
అలాగే హియర్ యువర్ సెల్ఫ్ బుక్ ఆథర్ ప్రేమ్ రావత్. ఓకే, హియర్ యువర్ సెల్ఫ్ అనే పుస్తక రచయిత ప్రేమ్ రావత్. అలాగే న్యూ బుక్ టైటిల్ ద బాయ్ హూ రోట్ ఏ కాన్స్టిట్యూషన్ ఏ ప్లే ఫర్ చిల్డ్రన్ ఆన్ హ్యూమన్ రైట్స్ ఆథర్ బై ద రాజేష్ తల్వార్. ది బాయ్ హూ రైట్స్ ఏ కాన్స్టిట్యూషన్ ఏ ప్లే ఫర్ చిల్డ్రన్ ఆన్ హ్యూమన్ రైట్స్ పుస్తక రచయిత రాజేష్ తల్వార్. అలాగే చీఫ్ మినిస్టర్ ఆఫ్ ఒడిస్సా నవీన్ పట్నాయక్ 2 పుస్తకాలను విడుదల చేశారు. కాఫీ టేబుల్ బుక్స్ అయిన ది మ్యాజిక్ ఆఫ్ మంగళ జోడి అలాగే బై అవినాష్ కెంకా, ఈ పుస్తకాన్ని అవినాష్ కెంకా రచించారు. అలాగే కంపైలేషన్ ఆఫ్ సిక్ హిస్టరీ ఆఫ్ ఈస్టర్న్ ఇండియా టైటిల్ ద రీసెర్చ్ వర్క్ ఆన్ సిక్ హిస్టరీ, మై రీసెర్చ్ వర్క్ ఆన్ సిక్ హిస్టరీ అండ్ ఫిలాసఫీ. ఈ పుస్తకాన్ని అయితే అవినాష్ మహాపాత్ర అయితే రచించడం జరిగింది. 2 పుస్తకాలు ఉన్నాయి. సో ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ 2 పుస్తకాలు విడుదల చేశారు. అవినాష్ కెంకా రచించిన ది మ్యాజిక్ ఆఫ్ మంగళ జోడి అలాగే అవినాష్ పాత్ర రచించిన మై రీసెర్చ్ వర్క్ ఆన్ సిక్ హిస్టరీ అండ్ ఫిలాసఫీ పేరుతో తూర్పు భారత సిక్కు చరిత్ర యొక్క సంకలనమైన ఈ పుస్తకాన్ని కూడా విడుదల చేయడం అయితే జరిగింది. అలాగే బుక్ టైటిల్ ద చైనీస్ స్పైస్ ఫ్రమ్ చైర్మన్ మావో టు జింగ్పింగ్ ఆథర్ బై ద రోజర్ ఫలిగోట్. ఓకే, మనకి చైనీస్ స్పైస్ ఫ్రమ్ చైర్మన్ మావో టు జిన్పింగ్ అనే పుస్తక రచయిత రోజర్ ఫాలిగోట్. అలాగే దేవేంద్ర ఫడ్నవీస్ వచ్చేసరికి మనకి మరాఠీ బుక్ అయితే మనకి రిలీజ్ చేశారు. రిలీజ్ మరాఠీ బుక్ అండ్ అమిత్ షా యూనియన్ మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ టైటిల్ ద అమిత్ షా అని వాజ్పేయి వాట్చల్ ఏ బుక్ ఒరిజినల్లీ రిటర్న్ బై ద అనిర్బాన్ గంగోలీ అండ్ శివానంద్ ద్వివేది అండ్ ఇట్ వాస్ ట్రాన్స్లేటెడ్ ఇంటూ మరాఠీ బై ద జోష్నా కొల్హాత్కర్. మనకి ఒరిజినల్ గా అయితే పుస్తకాన్ని మనకి అనిర్బన్ గంగోలీ మరియు శివానంద్ ద్వివేది అయితే రచించారు. దీన్ని జోష్నా కల్హోత్కర్ వచ్చేసరికి మరాఠీలోకి అయితే ట్రాన్స్లేట్ చేశారు. ఈ మరాఠీ పుస్తకాన్ని మనకి ఈ మహారాష్ట్ర దేవేంద్ర ఫడ్నవీస్ చీఫ్ మినిస్టర్ అయితే విడుదల చేశారు. ఓకే, మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా పై మనకి అమిత్ షా అని బాజ్పాచి వాచల్ అనే మరాఠీ పుస్తకాన్ని విడుదల చేశారు. పుస్తకాన్ని వాస్తవానికి డాక్టర్ అనిర్బన్ గంగోలీ మరియు శివానంద్ ద్వివేది ఇద్దరు కూడా రచించారు. దీన్ని మనకి జోష్నా కల్హార్కర్ మరాఠీలోకి అయితే అనువదించారు. నెక్స్ట్ మే మంత్ లో ఉన్న బుక్స్ అన్న ఆథర్స్ చూద్దాం. లీడర్స్ పొలిటీషియన్ సిటిజన్స్ బుక్ ఆథర్ రషీద్ కిద్వాయ్. ఓకే, నాయకులు రాజకీయ నాయకులు పౌరులు అనే పుస్తక రచయిత రషీద్ కిద్వాయ్. అలాగే ఇండో పాక్ వార్ 1971 రెమిసైన్స్ ఆఫ్ ఎయిర్ వారియర్స్ రిలీజ్డ్ బై ద రాజ్నాథ్ సింగ్. ద బుక్ వాజ్ ఎడిటెడ్ బై ఎయిర్ మార్షల్ జగజ్జీత్ సింగ్ అండ్ గ్రూప్ కెప్టెన్ శైలేంద్ర మోహన్. రాజ్నాథ్ సింగ్ మనకి ఇండో పాక్ వార్ 1971 రెమిసెన్స్ ఆఫ్ ఎయిర్ వారియర్స్ అనే పుస్తకాన్ని మనకి ఎయిర్ మార్షల్ జగజ్జీత్ సింగ్ మరియు గ్రూప్ కెప్టెన్ శైలేంద్ర మోహన్ అయితే ఈ పుస్తకాన్ని ఎడిట్ చేశారు. రాజ్నాథ్ సింగ్ అయితే విడుదల చేయడం అయితే జరిగింది. వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా వెంకయ్య నాయుడు రిలీజ్ ద బుక్ టైటిల్ ద స్ట్రగుల్ ఫర్ పోలీస్ రిఫార్మ్స్ ఇన్ ఇండియా రోల్ ఆఫ్ పోలీస్ టు ద పీపుల్ పోలీస్ ఆథర్ బై ద ఫార్మర్ ఐపీఎస్ ఆఫీసర్ ప్రకాష్ సింగ్. భారత ఉపరాష్ట్రపతి ఎం వెంకయ్య నాయుడు. సార్ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు గారు కాదు కదా, జగదీప్ ధన్కర్ కదా, మరి ఎం వెంకయ్య నాయుడు అంటున్నారు ఏంటి అంటే, సో ఈ పుస్తకాన్ని విడుదల చేసే టైంకి మనం ఇప్పుడు ఏ మంత్ అయితే మనకి బుక్స్ అన్న ఆథర్స్ చూస్తున్నామో ఆ టైంకి ఉపరాష్ట్రపతిగా వెంకయ్య నాయుడు గారే ఉన్నారు కాబట్టి ఆయన అయితే విడుదల చేశారు కాబట్టి ఇక్కడ ఉపరాష్ట్రపతి అని అయితే ఉంది. సో ఇదైతే గమనించండి. ద స్ట్రగుల్ ఫర్ పోలీస్ రిఫార్మ్స్ ఇన్ ఇండియా రోల్ ఆఫ్ పోలీస్ టు ద పీపుల్స్ పోలీస్ అనే పుస్తకాన్ని మాజీ ఐపీఎస్ అధికారి ప్రకాష్ సింగ్ అయితే రచించారు. విడుదల చేసింది అయితే అప్పటి ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు గారు. ఏ న్యూ నవల్ ఏ ప్లేస్ కాల్డ్ హోమ్ బుక్ ఆథర్ ప్రీతి షెనాయ్. ఓకే, మనకి ది ప్లేస్ కాల్డ్ హోమ్. ఓకే, ది ప్లేస్ కాల్డ్ హోమ్ అనే పుస్తక రచయిత ప్రీతి షెనాయ్. అలాగే లిజన్ టు యువర్ హార్ట్ ద లండన్ అడ్వెంచర్ బుక్ ఆథర్ రస్కిన్ బాండ్. ఓకే, లిజన్ టు యువర్ హార్ట్ ది లండన్ అడ్వెంచర్ అనే పుస్తక రచయిత ఎవరు అంటే రస్కిన్ బాండ్. అలాగే ది ఇండియన్ స్టోరీ బుక్ ఆథర్ బీమల్ జలాన్. ది ఇండియన్ స్టోరీ అనే పుస్తక రచయిత బీమల్ జలాన్. నెక్స్ట్ జూన్ మంత్ లో ఉన్న బుక్స్ అన్న ఆథర్స్ చూద్దాం. ఇండియా ఫస్ట్ స్పోర్ట్స్ మార్కెటింగ్ బుక్ అయిన ది విన్నింగ్ ఫార్ములా ఫర్ సక్సెస్ అనే పుస్తకాన్ని మనకి ఐఐఎస్ఎం అయితే విడుదల చేసింది. పుస్తక రచయిత వినీత్ కర్నిక్. ఓకే, భారతదేశం యొక్క మొట్టమొదటి స్పోర్ట్స్ మార్కెటింగ్ పుస్తకమైన ది విన్నింగ్ ఫార్ములా ఫర్ సక్సెస్ ఐఐఎస్ఎం ద్వారా విడుదల చేయబడింది. పుస్తక రచయిత వినీత్ కర్నిక్. యూనియన్ ఎడ్యుకేషన్ అండ్ స్కిల్ డెవలప్మెంట్ ఎంటర్ప్రెన్యూర్షిప్ ధర్మేంద్ర ప్రధాన్ along with the Union Ministry of Information and Broadcasting and Sports Anurag Thakur released the books వచ్చేసరికి లోకతంత్ర కి స్వర్ అండ్ రిపబ్లిక్ ఎథిక్ హ్యావింగ్ సెలెక్టెడ్ స్పీచెస్ ఆఫ్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా రామ్నాథ్ కోవింద్. మనకి రామ్నాథ్ కోవింద్ గారు ఏవైతే ప్రసంగాలు ఇచ్చారో అందులో కొన్ని ఎంపిక చేసిన ప్రసంగాలను అయితే బుక్ కింద అయితే కంపైల్ చేశారో ఆ బుక్కులు వచ్చేసరికి లోకతంత్ర కి స్వర్ మరియు రిపబ్లిక్ ఎథిక్. ఈ పుస్తకాన్ని అయితే మనకి అనురాగ్ ఠాకూర్ మరియు ధర్మేంద్ర ప్రధాన్ ఇద్దరు కూడా విడుదల చేశారు. ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ రిలీజ్డ్ ద రామ్ బహదూర్ రాయ్ బుక్. ఓకే, రామ్ బహదూర్ రాయ్ వచ్చేసి పుస్తక రచయిత. పుస్తకం పేరు భారతీయ సంవిధాన్ అంకాయ్ కహానీ. ఓకే, భారతీయ సంవిధాన్ అంకహి కహానీ పుస్తక రచయిత రామ్ బహదూర్ రాయ్.
అలాగే బయోగ్రఫీ ఆఫ్ గౌతమ్ అదానీ ద మ్యాన్ హూ చేంజ్డ్ ఇండియా రిటన్ బై ఆర్ఎన్ భాస్కర్. గౌతమ్ అదానీ జీవిత చరిత్ర, గౌతమ్ అదానీ భారతదేశాన్ని మార్చిన వ్యక్తి అనే పుస్తక రచయిత ఆర్ఎన్ భాస్కర్. అలాగే హర్యానా చీఫ్ మినిస్టర్ మనోహర్ లాల్ ఖట్టర్ ఆన్ ద ఈవీ ఆఫ్ 8th ఇంటర్నేషనల్ యోగా డే రిలీజ్డ్ ద బుక్ టైటిల్ ద అష్టాంగ యోగా ఆథర్ బై ద సోను ఫోగాట్. 8వ అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా హర్యానా ముఖ్యమంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ డాక్టర్ సోను ఫోగాట్ రచించిన అష్టాంగ యోగా అనే పుస్తకాన్ని అయితే విడుదల చేశారు. అలాగే లైఫ్ అండ్ టైమ్స్ ఆఫ్ జార్జ్ ఫెర్నాండెస్ బుక్ ఆథర్ రాహుల్ రామగుండన్. ఓకే, మనకి లైఫ్ అండ్ టైమ్స్ ఆఫ్ జార్జ్ ఫెర్నాండెస్ పుస్తక రచయిత రాహుల్ రామగుండన్. నెక్స్ట్ జూలై మంత్లో ఉన్న బుక్స్ అండ్ ఆథర్స్ చూద్దాం. మైండ్ మాస్టర్ విన్నింగ్ లెసన్స్ ఫ్రమ్ ఏ ఛాంపియన్స్ లైఫ్. ఓకే, సో ఈ పుస్తకాన్ని ఆల్రెడీ గతంలోనే విడుదల చేశారు, కాకపోతే న్యూ ఎడిషన్, కొత్త ఎడిషన్ మనకి విశ్వనాథన్ ఆనంద మెమోరియర్ అయిన ఈ పుస్తకం కొత్త ఎడిషన్ అయితే జూలై 15 అయితే విడుదలైంది. సో విన్నింగ్ లెసన్స్ ఫ్రమ్ ఏ ఛాంపియన్స్ లైఫ్. ఓకే, మైండ్ మాస్టర్ విన్నింగ్ లెసన్స్ ఫ్రమ్ ఏ ఛాంపియన్స్ లైఫ్ అనేది ఎవరి యొక్క పుస్తకం, ఎవరి యొక్క మెమోరియర్ అని అడిగితే కనుక చెస్ ప్లేయర్ అయిన విశ్వనాథన్ ఆనంద్. అలాగే గెటింగ్ ద బ్రీడ్ ద జెన్స్ వే టు ద సక్సెస్ లాంచ్డ్ బై ద స్పోర్ట్స్ ఐకాన్ షాషి మాలిక్ ఆథర్ బై ద యంగ్ యూట్యూబర్ ప్రార్థన బత్రా. ఓకే, మనకి ది గ్రేట్ బ్రెడ్ ది జడ్ వే టు సక్సెస్ స్పోర్ట్సింగ్ ఐకాన్ షాషి మాలిక్ ద్వారా ఈ పుస్తకం అయితే ప్రారంభించబడింది. పుస్తక రచయిత మాత్రం యంగ్ యూట్యూబర్ అయిన ప్రార్థన బాత్రా. The government of Himachal Pradesh Rajendra Viswanath Arlekar recently released the book titled The McMahon Line, A Century of Discord. The book has been authored by the General J.J. Singh. హిమాచల్ ప్రదేశ్ గవర్నర్ రాజేంద్ర విశ్వనాథ్ ఆర్లేకర్ ఇటీవల మెక్మోహన్ లైన్ ఏ సెంచరీ ఆఫ్ డిస్కార్డ్ అనే పుస్తకాన్ని విడుదల చేశారు. పుస్తక రచయిత జనరల్ జేజే సింగ్. దిలీప్ కుమార్ ఇన్ ద షాడో ఆఫ్ లెజెండ్ బుక్ ఆథర్ ఫైజల్ ఫరూకీ. దిలీప్ కుమార్ ఇన్ షాడో ఆఫ్ లెజెండ్ పుస్తక రచయిత ఫైజల్ ఫరూకీ. Union Minister Anurag Singh Thakur released the books Moods, Movements and Memories, the first citizen interpreting geometries, flooring of Rashtrapati Bhavan, showcasing rare pictures of President Kovind and his presidious. పుస్తకాన్ని మనకి అనురాగ్ ఠాకూర్ విడుదల చేశారు. మూడ్స్, మూమెంట్స్ అండ్ మెమరీస్, అలాగే మొదటి పౌరుడు మరియు జామెట్రీని ఇంటర్ప్రిటింగ్ చేయడం, రాష్ట్రపతి భవన్ ఫ్లోరింగ్, అత్యద్భుత చిత్రాలను రాష్ట్రపతి కోవింద్ ప్రదర్శించడం. ఈ పుస్తకాలను అయితే మనకి అనురాగ్ ఠాకూర్ అయితే విడుదల చేశారు. అలాగే బియాండ్ ద మిస్టీ వెయిల్ టెంపుల్ టేల్ ఆఫ్ ఉత్తరాఖండ్ బుక్ రిలీజ్డ్ బై ద ఆరాధన జోహ్రీ. ఓకే, మనకి బియాండ్ ది మిస్టీ వీల్ టెంపుల్ టేల్స్ ఆఫ్ ఉత్తరాఖండ్ పుస్తక రచయిత ఆరాధన జోహ్రీ. అలాగే ఎక్స్టర్నల్ మినిస్టర్ ఎవరైనా జయశంకర్ ఉన్నారో ఈయన కనెక్టింగ్ త్రూ కల్చర్ అనే పుస్తకాన్ని అయితే విడుదల చేశారో. ఈ పుస్తకం ఎన్ ఆంటాలజీ ఆఫ్ ఎస్సే అండ్ వేరియస్ ఆస్పెక్ట్స్ ఆఫ్ ఇండియన్ స్పోర్ట్స్ పవర్ స్ట్రెంగ్త్ అండ్ సుష్మా స్వరాజ్ భవన్ ఇన్ న్యూఢిల్లీ. ఓకే, విదేశాంగ మంత్రి ఎస్ జయశంకర్ న్యూఢిల్లీలో సుష్మా స్వరాజ్ భవన్లో ఈ సాఫ్ట్ పవర్ స్ట్రెంగ్త్ల యొక్క వివిధ కోణాలపై వ్యాసాల సంకలనమైన సంస్కృతం ద్వారా కనెక్ట్ అవ్వడం అనే పుస్తకాన్ని, కనెక్టింగ్ త్రూ కల్చర్ అనే పుస్తకాన్ని అయితే విడుదల చేశారో. కొన్ని ట్రూ ట్రాన్స్లేషన్లు ఈ విధంగానే కొంచెం డిఫరెంట్గా ఉంటాయి, కాబట్టి అందుకే చెప్తున్నాను మెయిన్గా ఒక్కొక్క పుస్తకాన్ని కూడా డిఫరెంట్గా ఉన్నవి ఇంగ్లీష్లోనే ఫాలో అవ్వండి. ద లైఫ్ అండ్ టైమ్స్ ఆఫ్ జార్జ్ ఫెర్నాండెస్. ది లైఫ్ అండ్ టైమ్స్ ఆఫ్ జార్జ్ ఫెర్నాండెస్ పుస్తక రచయిత రాహుల్ రామగుండం. అలాగే ఆగస్ట్ మంత్లో ఉన్న బుక్స్ అండ్ ఆథర్స్ చూద్దాం. నవీన్ పట్నాయక్ హ్యాస్ రిలీజ్ ద బుక్ టైటిల్ ద లాక్డౌన్ లిరిక్స్ ఏ కలెక్షన్ ఆఫ్ పోయిమ్స్ రిటన్ బై సంజుత డాష్. ఓకే, మనకి లాక్డౌన్ లిరిక్స్ కవితల సంకలనం అనే పుస్తక రచయిత సంజుత డాష్. అలాగే డేంజరస్ ఎర్త్ వాట్ వి విష్ వి నో అబౌట్ వాల్కనోస్, హరికేన్స్, క్లైమేట్ చేంజ్, ఎర్త్క్వేక్స్ అండ్ మోర్ బుక్ ఆథర్ ఎలాన్ ప్రేగర్. ఓకే, మనకి డేంజరస్ ఎర్త్ అగ్నిపర్వతాలు, తుఫాన్లు, వాతావరణ మార్పులు, భూకంపాలు మరింటిని గురించి తెలుసుకోవాలనుకుంటున్నాం అనే పుస్తక రచయిత ఎలాన్ ప్రేగర్. అలాగే లైన్ ఆఫ్ ద స్కైస్ హర్జీత్ సింగ్ మాలిక్ బుక్ ఆథర్ స్టీఫెన్ బార్కర్. లైన్ ఆఫ్ ది స్కైస్ హర్జీత్ సింగ్ మాలిక్ అనే పుస్తక రచయిత స్టీఫెన్ బార్కర్. అలాగే జూలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా మనకి ఈ ఫీల్డ్ గైడ్ బార్డ్స్ ఆఫ్ ఇండియా అనే పుస్తకాన్ని పబ్లిష్ చేసింది. ఫీల్డ్ గైడ్ బార్డ్స్ ఆఫ్ ఇండియా ఈ పుస్తకాన్ని ఎవరు పబ్లిష్ చేశారంటే జూలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా. అలాగే ఫార్మర్ ప్రైమ్ మినిస్టర్ బెంజమిన్ నెతన్యాహు హ్యాస్ మెమోరియర్ బీబీ మై స్టోరీ విల్ బి పబ్లిష్డ్ ఆన్ November 22 ఇన్ ఇజ్రాయెల్. సో ఈ బీబీ మై స్టోరీ అనే పుస్తకం ఎవరి యొక్క జ్ఞాపకానికి సంబంధించిన పుస్తకం అని అడిగితే కనుక బెంజమిన్ నెతన్యాహు. ఓకే, సో ఈయనకి సంబంధించిన పుస్తకం. సో ఇది November 22న ఇజ్రాయెల్లో అయితే ప్రచురించబడుతుంది. ఫార్మర్ వైస్ ప్రెసిడెంట్ వెంకయ్య నాయుడు లాంచ్డ్ ఏ బుక్ న్యూ ఇండియా సెలెక్టెడ్ రైటింగ్స్ 2014-19. న్యూ ఇండియా సెలెక్టెడ్ రైటింగ్స్ 2014-19 పుస్తకాన్ని మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు గారు అయితే ఆవిష్కరించారు.
అలాగే ఇండియాస్ ఎకానమీ ఫ్రమ్ నెహ్రూ టు మోడీ ఏ బ్రీఫ్ హిస్టరీ బుక్ ఆథర్ పులప్రే బాలకృష్ణన్. నెహ్రూ నుండి మోదీ వరకు భారతదేశ ఆర్థిక వ్యవస్థ ఏ బ్రీఫ్ హిస్టరీ అనే పుస్తక రచయిత పులప్రే బాలకృష్ణన్. అలాగే మల్లికా షరాబాయ్ బేర్స్ ఇట్ ఆల్ ఇన్ హర్ అప్కమింగ్ సెల్ఫ్ హెల్ప్ మెమోరియర్ ఫ్రీ ఫాల్ మై ఎక్స్పెరిమెంట్స్ విత్ లివింగ్. ఓకే, ఈ పుస్తక రచయిత మల్లికా సారాభాయ్. అలాగే డైరెక్టర్ ఆఫ్ డిపార్ట్మెంట్ ఆఫ్ ఎకనామిక్ అండ్ పాలసీ రీసెర్చ్ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా డాక్టర్ అశుతోష్ రారవీకర్ has authored a new book titled The Indian Banking in Retrospect 75 Years of Independence. ఓకే, డిపార్ట్మెంట్ ఆఫ్ ఎకానమీ అండ్ పాలసీ రీసెర్చ్ అలాగే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా డాక్టర్ అశుతోష్ రారవీకర్ ఎవరైతే ఉన్నారో ఇండియా బ్యాంకింగ్ ఇన్ రెట్రోస్పెక్ట్ 75 ఇయర్స్ ఆఫ్ ఇండిపెండెన్స్ అనే పుస్తకాన్ని అయితే విడుదల చేశారో. నెక్స్ట్ సెప్టెంబర్ నెలలో ఉన్న బుక్స్ అండ్ ఆథర్స్ చూద్దాం. ముంజపారా మహేంద్రభాయ్ కాలుభాయ్ has released the book titled The Science Behind సూర్య నమస్కార్. ఓకే, సైన్స్ బిహైండ్ సూర్య నమస్కార్ అనే పుస్తకాన్ని డాక్టర్ ముజ్పారా మహేంద్రభాయ్ కాలుభాయ్ అయితే విడుదల చేశారో. అలాగే డైవర్స్ అండ్ డెమోక్రసీ హిస్టరీ ఆఫ్ పర్సనల్ లా ఇన్ ద పోస్ట్ ఇండిపెండెన్స్ బుక్ ఆథర్ సౌమ్య సక్సేనా. విడాకులు మరియు ప్రజాస్వామ్యం స్వతంత్రం తర్వాత భారతదేశంలో వ్యక్తిగత చట్టం యొక్క చరిత్ర పుస్తక రచయిత సౌమ్య సక్సేనా. సుబేదార్ మేజర్ యోగేంద్ర యాదవ్ ఆథర్ బై ద ఆటోబయోగ్రఫీ టైటిల్ ద హీరో ఆఫ్ ద టైగర్ హిల్. సుబేదార్ మేజర్ యోగేంద్ర యాదవ్ రచయిత ఆత్మకథ శీర్షిక ది హీరో ఆఫ్ ద టైగర్ హిల్ అనే పుస్తకాన్ని అయితే రచించారు. ఈ ఆత్మకథను అయితే విడుదల చేశారు. ది హీరో ఆఫ్ టైగర్ హిల్ అనేది మనకి ఎవరి యొక్క ఆత్మకథ అని అడిగితే కనుక సుబేదార్ మేజర్ యోగేంద్ర యాదవ్. అలాగే ఫర్గింగ్ మెటల్ నృపేందర్ రావు అండ్ ద పెన్నర్ స్టోరీ బుక్ ఆథర్ పవన్ సి లాల్. ఓకే, ఫోర్జింగ్ మెటిల్ నృపేందర్ రావు మరియు పెన్నర్ స్టోరీ బుక్ ఆథర్ పవన్ సి లాల్. అలాగే నవతేజ్ సరానా లేటెస్ట్ బుక్ క్రిమ్సన్ స్ప్రింగ్ లాంగ్ లిస్టెడ్ ఫర్ ద 2022 జేసీబీ ప్రైజ్ ఫర్ లిటరేచర్. మనకి క్రిమ్సన్ స్ప్రింగ్ అనే సాహిత్యం కోసం 2022 జేసీబీ బహుమతికి అయితే ఇది లాంగ్ లిస్ట్ అయితే చేయబడింది. పుస్తక రచయిత నవతేజ్ సర్నా. అలాగే విల్ పవర్ అనే పుస్తక రచయిత సోజ్ మరింజే. ఓకే, విల్ పవర్ పుస్తక రచయిత సోజ్ మరింజే. అలాగే రజనీ మంత్రా లైఫ్ లెసన్స్ ఫ్రమ్ ఇండియా మోస్ట్ లవ్డ్ సూపర్ స్టార్ బుక్ ఆథర్ పి బాలసుబ్రహ్మణ్యం. రజనీ మంత్రాలు భారతదేశం యొక్క అత్యంత ప్రియమైన సూపర్ స్టార్ నుండి జీవిత పాఠాల పుస్తక రచయిత పిసి బాలసుబ్రహ్మణ్యం. అలాగే ముష్కరాటే చాంద్ లామ్హే ఔర్ కుచ్ కామోషియాన్ ఏ బుకెట్ ఆఫ్ పోయమ్ శ్రీ జీవేష్ నందన్ రిలీజ్డ్ బై మనోజ్ బాజ్పాయ్. ఓకే, మనకి ముస్కురాతే చాంద్ లమ్హే ఔర్ కుచ్ కామోషియాన్ ఈ పుస్తకం ఎవరికి సంబంధించిందంటే జీవేష్ నందన్కి సంబంధించిన పోయమ్స్ ఇవన్నీ కూడా. దీన్ని మనోజ్ వాజ్పేయి అయితే విడుదల చేశారో. ఇంగ్లీష్ ట్రాన్స్లేషన్ ఆఫ్ లతా సుర్గాత రిటర్న్ బై యతీంద్ర మిశ్రా రిలీజ్డ్ ఇన్ జనవరి 2023. యతీంద్ర మిశ్రా మనకి లత సురుగాథ యొక్క ఆంగ్ల అనువాదాన్ని జనవరి 2023లో అయితే విడుదల చేయనున్నారో. అలాగే ఫార్మర్ వైస్ ప్రెసిడెంట్ వెంకయ్య నాయుడు గారు అయితే ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ యొక్క సెలెక్టెడ్ స్పీచెస్ సబ్కా సాత్ సబ్కా వికాస్ సబ్కా విశ్వాస్ అనే దాన్ని అయితే న్యూఢిల్లీలో అయితే ఆకాశవాణి భవన్లో అయితే విడుదల చేశారో. సబ్కా సాత్ సబ్కా వికాస్ సబ్కా విశ్వాస్. ఓకే, ఇది ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి యొక్క స్పీచెస్ లోని కలెక్షన్స్ ఇవి. ఢిల్లీలోని ఆకాశవాణి భవన్లో అయితే మనకి మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు గారు విడుదల చేశారో. జగదీప్ ధన్కర్ రిలీజ్డ్ ద బుక్ టైటిల్ ద పండిత్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ జీవన దర్శన్ ఔర్ సమస్య కితాబ్. ఓకే, చీఫ్ ఎడిటర్ వచ్చేసరికి బజరంగ్ లాల్. ఓకే, మనకి పండిత్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ జీవన దర్శన్ ఔర్ ససమిత అనే పుస్తకాన్ని జగదీప్ ధన్కర్ విడుదల చేశారు. పుస్తకం యొక్క చీఫ్ ఎడిటర్ వచ్చేసరికి బజరంగ్ లాల్. నెక్స్ట్ అక్టోబర్ మంత్లో ఉన్న బుక్స్ అండ్ ఆథర్స్ చూద్దాం. ది లాస్ట్ హీరోస్ బుక్ ఆథర్ పి సాయినాథ్. ది లాస్ట్ హీరోస్ పుస్తక రచయిత పి సాయినాథ్. అలాగే శశి థరూర్ వచ్చేసరికి కాంగ్రెస్ లీడర్ అనౌన్స్ టు రైట్ ఎ బయోగ్రఫీ ఆఫ్ బిఆర్ అంబేద్కర్. బిఆర్ అంబేద్కర్ జీవిత చరిత్రను శశి థరూర్ అయితే రచించారో. ఎక్స్టర్నల్ అఫైర్ మినిస్టర్ జైశంకర్ పార్టిసిపేటెడ్ ఇన్ ద న్యూజిలాండ్ లాంచ్ ఆఫ్ బుక్ మోడీ అట్ ద రేట్ ఆఫ్ 20 డ్రీమ్స్ మీట్ డెలివరీ. విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ న్యూజిలాండ్ మోడీ అట్ ద రేట్ ఆఫ్ 20 డ్రీమ్స్ మీట్ డెలివరీ అనే పుస్తకం లాంచ్ లో పాల్గొన్నారు. అలాగే ఒడిశా చీఫ్ మినిస్టర్ నవీన్ పట్నాయక్ లాంచ్డ్ ద న్యూ బుక్ పాండమిక్ డిస్రప్షన్స్ అండ్ ఒడిశా లెసన్స్ ఇన్ గవర్నెన్స్ రిటర్న్ బై అమర్ పట్నాయక్. ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ అమర్ పట్నాయక్ చేత రచించిన మహమ్మారి అంతరాయాలు మరియు ఒడిశా పాలనలో పాఠాల ఒక కొత్త పుస్తకాన్ని అయితే ఆవిష్కరించారు. న్యూ బుక్ టైటిల్ ద ఫిలాసఫీ ఆఫ్ మోడర్న్ సాంగ్ ఆథర్ బై ద బాబీ డైలాన్. ఓకే, మనకి ది ఫిలాసఫీ ఆఫ్ మోడర్న్ సాంగ్ అనే పుస్తక రచయిత బాబ్ డైలాన్. అలాగే హోమ్ మినిస్టర్ అమిత్ షా లాంచ్డ్ ద ఫస్ట్ హిందీ వర్షన్ ఆఫ్ ఎంబీబీఎస్ కోర్స్ బుక్స్. ఎంబీబీఎస్ కోర్స్ పుస్తకాల తొలి హిందీ వర్షన్ హోం మంత్రి అమిత్ షా అయితే ప్రారంభించారు.
ఢిల్లీ యూనివర్సిటీ సెలబ్రేటింగ్ 100 గ్లోరియస్ ఇయర్స్ ఆథర్ బై ద హర్దీప్ సింగ్ పూరి. ఢిల్లీ యూనివర్సిటీ 100 గ్లోరియస్ ఇయర్స్ సెలబ్రేట్ చేస్తుంది అనే పుస్తక రచయిత హర్దీప్ సింగ్ పూరి. అలాగే ఫ్రమ్ డిపెండెన్స్ టు సెల్ఫ్ రిలయన్స్ బుక్ ఆథర్ బీమల్ జలాన్. డిపెండెన్స్ నుండి స్వాలంబన వరకు పుస్తక రచయిత బీమల్ జలాన్. నవంబర్ మంత్లోని బుక్స్ అండ్ ఆథర్స్ చూద్దాం. న్యూక్లియరైజేషన్ ఆఫ్ ఏషియా ఫ్రెంచ్ ఆథర్ రెనే నాబ్. ఓకే, న్యూక్లియరైజేషన్ ఆఫ్ ఏషియా ఫ్రెంచ్ రచయిత రెనే నాబ్. అలాగే మినిస్ట్రీ ఆఫ్ స్టేట్ స్కిల్ డెవలప్మెంట్ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ రాజీవ్ చంద్రశేఖర్ మనకి 2 పుస్తకాలను విడుదల చేశారు. మోడీ ఎట్ ద రేట్ ఆఫ్ 20 డ్రీమ్స్ మీట్ డెలివరీ అండ్ హార్ట్ ఫెల్ట్ ద లెగసీ ఆఫ్ ఫెయిత్. స్కిల్ డెవలప్మెంట్ మనకి సహాయ మంత్రి రాజీవ్ చంద్రశేఖరన్ ఈ మోడీ ఎట్ ద రేట్ ఆఫ్ 20 డ్రీమ్స్ మీట్ డెలివరీ అలాగే హార్ట్ ఫెల్ట్ ది లెగసీ ఆఫ్ ఫెయిత్ అనే పుస్తకాలను విడుదల చేశారు. అలాగే మనకి విన్నింగ్ ద ఇన్నర్ బ్యాటిల్ ఆథర్ షేన్ వాట్సన్. ఓకే, విన్నింగ్ ది ఇన్నర్ బ్యాటిల్ అనే పుస్తక రచయిత ఆస్ట్రేలియన్ క్రికెటర్ షేన్ వాట్సన్. అలాగే ఈకే జానకి అమల్ లైఫ్ అండ్ సైంటిఫిక్ కాంట్రిబ్యూషన్స్ ఆథర్ వచ్చేసరికి నిర్మలా జేమ్స్. ఈకే జానకి అమల్ లైఫ్ అండ్ సైంటిఫిక్ కాంట్రిబ్యూషన్స్ పుస్తక రచయిత నిర్మలా జేమ్స్. అలాగే ది వరల్డ్ ఏ ఫ్యామిలీ హిస్టరీ బుక్ ఆథర్ సైమన్ సెబాగ్. ది వరల్డ్ ఏ ఫ్యామిలీ హిస్టరీ పుస్తక రచయిత సైమన్ సెబాగ్. నలంద అంటిల్ వి మీట్ అగైన్ లాంచ్డ్ బై ద రస్కిన్ బాండ్ అండ్ బుక్ ఆథర్ గౌతమ్ బోరా. మనకి నలనాడ టిల్ వి మీట్ అగైన్ అనే పుస్తకాన్ని మనకి గౌతమ్ బోరా అయితే రచించారు. పుస్తకాన్ని రస్కిన్ బాండ్ అయితే విడుదల చేశారు. సో కన్ఫ్యూజ్ అవ్వకండి. ఓకే, ఇవి మనకి జనవరి నుండి నవంబర్ మంత్ దాకా న్యూస్లోకి వచ్చిన ఇంపార్టెంట్ బుక్స్ అండ్ ఆథర్స్ అనేవి. సో పీడిఎఫ్స్ ఎవరికైనా టాపిక్ వైజ్ కావాలంటే లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, లేదా వెబ్సైట్ నుండి అయితే మీరు బండిల్ పీడిఎఫ్ సెషన్లోకి వెళ్ళి అయితే చెక్ చేయొచ్చు. అలాగే వీడియో నచ్చితే డెఫినెట్గా లైక్ కామెంట్ షేర్ చేయడం మర్చిపోకండి. ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే టెలిగ్రామ్ ఇన్స్టాగ్రామ్ యాప్స్లోకి వెళ్ళి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లైబ్రరీ మీరు సెర్చ్ చేసి మన ఛానల్ లోగో చూసి కన్ఫర్మ్ చేసుకుని మీరైతే జాయిన్ అవ్వచ్చు. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.